ఈరోజు యోగా సూత్రాల్లో మనము అధోముఖ శ్వానాసనము రోప్ వాల్తో చేస్తున్నాము. రోప్ వాల్లో రోప్స్ని మనము చిన్న హైట్లో అడ్జస్ట్ చేసుకున్నాము. నార్మల్గా రోప్ వాల్లో పైన రోప్స్ చాలా లెంతీగా ఉంటాయి. అయితే మనము ఈ యొక్క స్ట్రెచ్ని చాలా డిఫరెంట్గా చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాము. భుజాల వెనకాల భుజాల భాగంలో స్ట్రెచ్ బాగా పడేలాగా చూస్తూ ఈ యొక్క ఆసనం మనము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ముందుగా మనము ఒక విషయం చర్చించాలి. రోప్ వాల్ చాలా మంచిగా ఫిక్స్ చేయించుకోవాలి. వుడెన్ ఫ్రేమ్లో ఎప్పుడైతే మనం రోప్ వాల్ని ఇలా ఫిక్స్ చేస్తామో అప్పుడు ఎప్పుడైతే మనం వెయిట్ని మొత్తం పెట్టి ఊగుతామో ఆ యొక్క రోప్ వాల్ ఇరిగిపోవచ్చు. అయితే మీరు ఆ యొక్క హుక్స్ని బాగా మంచిగా ఫిక్స్ చేయించుకోండి. మీరు డైరెక్ట్గా సిమెంట్ వాల్లో కూడా ఇది ఫిక్స్ చేయించినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆసనాలను చేయాలి. మొత్తం వెయిట్ మనము ప్రాప్పై వేయకూడదు. మనము మన పొట్ట కండరాలని బిగిస్తూ ఆసనాన్ని చేయాలి. ముందుగా మోకాలపై వెళ్ళిపోయి మనము స్పైన్ని ఆర్చ్ చేసి వీపుని రౌండ్ చేద్దాము. క్యాట్ కౌ పోస్చర్లో వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. కొంత సమయం పాటు ఇలా చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత కుడి కాలుని ఎడమ చేతిని స్ట్రైట్ చేద్దాము. బ్యాలెన్స్ని మనము క్రియేట్ చేస్తున్నాము. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. పొట్ట కండరాలను బిగించండి. కాలుని చేతిని కింద పెట్టేసి రెండో వైపు ఇదే చేద్దాము. మొదటి వైపు, రెండో వైపు, మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు. అలా కుడి తర్వాత ఎడమవైపు, ఎడమవైపు తర్వాత కుడివైపు చేయాలి. ఇలా చేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. రెండు కాళ్ళ మడమలని ఒకటేసారి పైకి కిందికి చేయాలి. అలా చేసి మనము అష్టాంగ ప్రణామం చేద్దాము. భుజంగాసనంలో వెళ్దాము. భుజాలని దూరంగా చేయండి. హస్తాలని స్ప్రెడ్ చేసి మ్యాట్పై ప్రెస్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ టోస్ని వెనకాల వైపు చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. పాదాలని కొద్దిగా దూరంగా చేయండి. మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయండి. హస్తాలని స్ప్రెడ్ చేస్తూ మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ పృష్ఠ కండరాలని వెనకాలకి పైకి చేస్తూ ఉండాలి. లెగ్స్ని స్ట్రాంగ్గా పెట్టండి. ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పాటు ఉండగలిగితే చాలా చాలా మంచిది. పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ అలానే ఫోకస్లో చేస్తూ ఉండండి. దాని తర్వాత వజ్రాసనంలో కూర్చుందాము. చేతులని ఇలా పెట్టేసి మనము రొటేట్ చేద్దాము. ఇలా పైకి కిందికి చేయాలి. చెయ్యి ఎప్పుడైతే వెనకాలకి వెళ్తుందో ఎలా అనిపిస్తుందో గమనించండి. దీని తర్వాత చేతులను ఇలా వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేద్దాము.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవుతూ హస్తాలని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఎటువంటి భుజకండరాలపై ప్రభావం పడేలాగా చూస్తున్నారో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. కిందికి చేతులను తీసుకొని వచ్చేసి పైకి వెళ్ళి నిలబడాలి. ఈ యొక్క మ్యాట్ని మనము గోడ దగ్గరికి తీసుకెళ్దాము. రోప్ వాల్ దగ్గర వెళ్ళండి. ఈ విధంగా చేతులను వెనకాల చేసి ఆ యొక్క రోప్ నాట్స్ని పట్టుకోవాలి. కొద్దిగా ముందుకు రండి, చాలా ముందుకు రండి. నాట్స్ని పైకి చేద్దాము. వెనకాలకి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి. ఇలా ముందుకు వస్తూ చేతులని బాగా పైకి చేయండి. తలని స్ట్రైట్గా చేసి చూద్దాము. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కొద్దిగా దగ్గరికి వెళ్ళి రోప్ని లాగకుండా కేవలం శరీరాన్ని ముందుకు చేద్దాము. అలా చేసి రోప్స్ని వదిలేయండి. ఇప్పుడు మనము హీల్స్ని గోడపై పెట్టేస్తూ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. మోకాలపై వెళ్ళిపోండి. ముందు హీల్స్ని గోడపై పెట్టండి. పాదాలని కొద్దిగా దూరంగా చేయాలి. దగ్గర పెట్టి చేస్తే అస్సలు చేయలేరు. అలా గోడకి హీల్స్ని ఆనిస్తూ హస్తాలని స్ప్రెడ్ చేయండి, చేతులని ప్రెస్ చేయండి. ఇప్పుడు అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్తూ పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ ఆసనంలో ఉండాలి. తలని హస్తాల మధ్యలో పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాసని తీసుకోండి, శ్వాసని వదిలేయండి. చేతులపై చాలా 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 ఎక్కువగా ప్రభావం పడుతుంది. నెమ్మదిగా మోకాలని కిందికి పెట్టి పైకి వచ్చేయండి. ఈ విధంగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. పృష్ఠభాగాలు గోడకి తాకకూడదు. కేవలం మడమలు మాత్రం గోడకి తాకాలి. తలని కొద్దిగా ముందుకు చేయండి. భుజాలపై ఎలాంటి ప్రెషర్ పడుతుందో గమనించాలి. భుజాలని స్ట్రైట్గా పెట్టండి. తలని మళ్ళీ మోకాల వైపు చేయండి. కొంచెం ముందుకు చేద్దాము. కొద్దిగా వెనకాలకి చేయండి. ఇలా చేసేసి నెమ్మదిగా బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అధోముఖ శ్వానాసనం. ఈ ఆసనాన్ని మనం రోప్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన చేతుల కండరాలకు చాలా మంచిది. భుజాల కండరాల స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే నడుంలో మంచి ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. తొడల్లో తొడ కండరాల్లో కూడా చాలా చక్కటి స్ట్రెచ్ లభిస్తుంది. తలలో రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది.